తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024కి సంబంధించి ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో ఆ అప్డేట్ ఏందన్నది ఈ వీడియోలో తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో బ్యానర్ రీడింగ్ చూసుకుంటే గ్రూప్ 1 2024 కేసులో జెల్పెన్ కేసులో కౌంటర్ ఫైల్ చేసిన టీజీపీఎస్సీ. సో ఇంకా వివరాల్లోకి వెళ్తే, సో మీ అందరికీ తెలుసు తెలంగాణ గ్రూప్ 1 మీద దాదాపు 17 నుంచి 20 కేసుల వరకు మెయిన్స్ మీద ఫైల్ అయ్యాయి. సో అందరూ కూడా చాలా డిఫరెంట్ పాయింట్స్ తోటి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా జెల్పెన్కి సంబంధించిన కేసు కూడా అప్పుడే స్క్రీన్ మన బెంచ్ ముందుకు రావడం జరిగింది. సో ఆల్రెడీ ఆ 17 కేసులకు సంబంధించి వాదనలు ముగింపు దశలో ఉన్నప్పుడు ఈ కేసు బెంచ్ ముందుకు రావడం జరిగింది. అప్పుడు ధర్మాసనం దీన్ని విడిగా వింటామని చెప్పడం జరిగింది. సో దానివల్ల ఈ కేసు గత జడ్జిమెంట్లో ఇంక్లూడ్ కాలేదు. సో మీ అందరికీ తెలిసిందే, తర్వాత ధర్మాసనం మారడం జరిగింది. సో అప్పుడు కొత్త ధర్మాసనం ముందుకి ఈ కేసు రావడం జరిగింది. దాదాపు 2 నుంచి 3 నెలల దాకా టీజీపీఎస్సీ ఈ కేసులో కౌంటర్ ఫైల్ చేయలేదు. ఒక దశలో పిటిషనర్లు కోర్టుని పదే అడగడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన కేసు, ఎంటైర్ గ్రూప్ 1 మెయిన్స్కి ఇది ఒక కీ పాయింట్ లాంటి కేసు అని చెప్పేసి కూడా వాళ్ళు ధర్మాసనాన్ని మరీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా టీజీపీఎస్సీ 2 రోజుల క్రితం అయితే కౌంటరు ఫైల్ చేయడం జరిగింది. ఇక త్వరలో వాదనలు ఈ కేసులో ప్రారంభం కాబోతున్నాయి. సో ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ పాయింట్ మీద రాబోతున్న కేసు. ఎందుకంటే మీకు హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్లలో చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఏ విద్యార్థి కూడా మెయిన్స్ పరీక్ష పత్రంలో జెల్ పెన్ వాడకూడదని, కేవలం బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలని వారు మరీ చెప్పడం జరిగింది. సో ఈ దశలో వీళ్ళు జెల్ పెన్ కేసు అని తీసుకురావడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సో మరి వీళ్ళు ఎలా ప్రూవ్ చేస్తారు, అదేవిధంగా కౌంటర్లో టీజీపీఎస్సీ మరి వాళ్ళు ఎలా సమర్థించుకున్నారు అన్నది కూడా త్వరలో పూర్తిగా మనం మాట్లాడుకోబోతున్నాం. సో ప్రస్తుతం అయితే ఈ కేసు వచ్చే నెల మొదటి వారం, అంటే డిసెంబర్ మొదటి వారంలో ధర్మాసనం ముందుకైతే రాబోతుంది. చూద్దాం మరి ఒకసారి ధర్మాసనంకి వచ్చిన తర్వాత మనం ప్రాపర్ డేటాతోటి, హైకోర్టు వెబ్సైట్లో ఉన్న ఓపెన్ యాక్సెస్ డేటాతోటి కేసు నెంబర్ అన్నీ కూడా మనం ఈ వారంలో బెంచ్ ముందుకు వచ్చిన తర్వాత తీసుకొని ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఏదేమైనా తెలంగాణ గ్రూప్ 1 మీద మరొక కేసు అయితే ఫైల్ కావడం అయితే జరిగిందని మేము గతంలో చెప్పుకున్నాం. సో ఇప్పుడు మరి చూద్దాం మరి ఈ జెల్ పెన్ కేసు ఎలాంటి మార్పులు చేర్పులు చేయబోతుందో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ మీద. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.